అందరికీ నమస్కారం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క ఈ మాడ్యూల్కు స్వాగతం. నేటి సెషన్లో మనం కంట్రోల్ క్యాబినెట్ యొక్క డిజైన్ లేఅవుట్ గురించి, ఇండక్షన్ మోటార్ యొక్క లోకల్ మరియు రిమోట్ కంట్రోల్ కొరకు కంట్రోల్ ఎలిమెంట్లను అసెంబుల్ చేయడం మరియు వైరింగ్ యాక్సెసరీల గురించి నేర్చుకుంటాం. ఈ సెషన్ ముగిసిన సమయానికి మీరు మోటార్ యొక్క స్థానిక మరియు రిమోట్ కంట్రోల్ కొరకు కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్లు గీయడం, రిమోట్ కంట్రోల్ యొక్క వైరింగ్ యాక్సెసరీస్ కొరకు కంట్రోల్ ప్యానెల్ పై లేఅవుట్ ని మార్క్ చేయడం, యాక్సెసరీస్ ఫిక్స్ చేయడం కొరకు డ్రిల్ మరియు ట్యాప్ చేయడం, డిఐఎన్ రైల్ మరియు యాక్సెసరీస్ మౌంట్ చేయడం, యాక్సెసరీస్ ను వైరప్ చేయడం, రూటింగ్, బంచింగ్ మరియు టైయింగ్ ద్వారా వైరింగ్ ని అమర్చడం, ఇండక్షన్ మోటార్ యొక్క స్థానిక మరియు రిమోట్ కంట్రోల్ కొరకు కంట్రోల్ ప్యానెల్ ని టెస్ట్ చేయడం నేర్చుకుంటారు. అవసరమైన కాంపోనెంట్లు మరియు టూల్స్: 1 ట్రైనీస్ టూల్ కిట్, 1 స్క్రైబర్ 100 mm, 1 హెక్సో ఫ్రేమ్ విత్ బ్లేడ్ 300 mm, 1 హ్యాండ్ డ్రిల్లింగ్ మెషిన్ 6 mm capacity, 1 HSS drill bit 6 mm and 3 mm, 1 round nose plier 150 mm, 1 crimping tool 200 mm, 1 digital multimeter, 1 Megger 500 volts, 1 contractor 4 pole 16 amps 200 volts, 1 thermal overload relay 10 amps 415 volts, 1 remote station, 1 overload relay 15 amps 415 volts, 1 push button green and red, 1 indicator lamp with holder red, yellow, blue, 1 MCB, 1 race waves, 1 drill rail, wire clips అవసరమైనంత, terminal connectors అవసరమైనంత, wire ferrule అవసరమైనంత, grommets అవసరమైనంత, lug thimble తగినన్ని, కేబుల్ బైండింగ్ పట్టీలు మరియు బటన్లు తగినన్ని, నైలాన్ కేబుల్ టైస్ తగినన్ని, పీవీసీ 1.5 చదరపు మిల్లీమీటర్ రాగి కేబుల్ 660 వోల్ట్స్ ఎరుపు, నలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ తగినన్ని, వివిధ రకాల సైజు బోల్ట్లు మరియు నట్లు తగినన్ని. కంట్రోల్ ప్యానెల్ వైరింగ్ కొరకు ఉపయోగించే కంట్రోల్ యాక్సెసరీస్ ను మనం ఇప్పుడు గుర్తిద్దాం. 4 పోల్ 16 amps 240 volts కాంటాక్టర్ ఓపెన్ మరియు క్లోజ్ సర్క్యూట్ స్పెసిఫికేషన్లతో రక్షణ కల్పిస్తుంది. 10 amps 415 volts థర్మల్ ఓవర్లోడ్ రిలే రక్షణను అందిస్తుంది. ఇది వేడెక్కడం ద్వారా ఓవర్ కరెంట్ ఉంటే గ్రహించి సర్క్యూట్ తెరవడానికి సిగ్నల్ను పంపుతుంది. 15 amps 415 volts ఓవర్లోడ్ రిలే రక్షణను అందిస్తుంది. ఇది ఓవర్లోడ్ ఉన్నట్లయితే గ్రహించి సర్క్యూట్ తెరవడానికి సిగ్నల్ పంపుతుంది. పుష్ బటన్ సర్క్యూట్ ను ఆన్ చేయడానికి మరియు ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. 3 pole 16 amps 415 volts ఎంసీబీ సర్క్యూట్ ని ఆన్ ఆఫ్ చేయడానికి మరియు ఓవర్లోడ్ సమయంలో ఆఫ్ చేయడానికి నియంత్రణ మరియు రక్షణను అందిస్తుంది. పవర్ సర్క్యూట్ యొక్క డ్రాయింగ్ మరియు వైరింగ్ లోకి వెళ్లడానికి ముందు ఇండక్షన్ మోటార్ యొక్క స్థానిక మరియు రిమోట్ కంట్రోల్ యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఇండక్షన్ మోటార్ యొక్క స్థానిక నియంత్రణ అనేది మోటార్ యొక్క కంట్రోల్ ప్యానెల్ పై నేరుగా చేయబడే మోటార్ యొక్క నియంత్రణను సూచిస్తుంది. రిమోట్ కంట్రోల్ అనేది మోటార్ యొక్క నియంత్రణను సూచిస్తుంది. ఇది సాధారణంగా రిమోట్ కంట్రోల్లో పరికరం లేదా సిస్టమ్ ద్వారా చేయబడుతుంది. మన ఇళ్లలోని అనేక ఉపకరణాలు సీలింగ్ ఫ్యాన్లు మరియు నీటి పంపులు వంటి స్థానిక మరియు రిమోట్ కంట్రోల్తో ఇండక్షన్ మోటార్లను ఉపయోగిస్తాయి. కాబట్టి ఒకే లోడ్ యొక్క స్థానిక మరియు రిమోట్ ఆపరేషన్ల కొరకు కంట్రోల్ ప్యానెల్ కలిగి ఉండటం అవసరం. అన్నిటికంటే ముందు ఇండక్షన్ మోటార్ యొక్క స్థానిక మరియు రిమోట్ కంట్రోల్ కొరకు పవర్ సర్క్యూట్ డయాగ్రామ్స్ ని మనం అభివృద్ధి చేయాలి. కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ గీయడం మరియు సర్క్యూట్ల యొక్క కరెక్ట్నెస్ చెక్ చేయండి. ఇండక్షన్ మోటార్ యొక్క స్థానిక మరియు రిమోట్ కంట్రోల్ కొరకు కంట్రోల్ సర్క్యూట్ యొక్క స్కిమాటిక్ డయాగ్రామ్ లో సర్క్యూట్ క్లోజ్ చేయడం కొరకు మనం సాధారణంగా ఓపెన్ పుష్ బటన్ మరియు మోటార్ ని ఆపడం కొరకు సాధారణంగా క్లోజ్డ్ పుష్ బటన్ ని ఉపయోగిస్తాం. ఒక లోడ్ వివిధ ప్రదేశాల నుండి నియంత్రించబడినప్పుడు అన్ని స్టాప్ పుష్ బటన్లు సిరీస్ లో కనెక్ట్ చేయబడాలి. అయితే అన్ని స్టార్ట్ పుష్ బటన్లు ఒకదానికొకటి ప్యారలల్ గా కనెక్ట్ చేయాలని గుర్తుంచుకోండి. ఓవర్లోడ్ కరెంట్ నుంచి మోటార్ ని సంరక్షించడం కొరకు OLR ని ఉపయోగిస్తాం. కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ లో టెర్మినల్ నంబర్ను లేబుల్ చేయడం. కంట్రోల్ ప్యానెల్ వైరింగ్ కొరకు కంట్రోల్ యాక్సెసరీలను ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు చర్చించాము. ఇప్పుడు కంట్రోల్ ప్యానెల్లోని లేఅవుట్ యొక్క డ్రాయింగ్ మరియు మార్కింగ్ కు వెళ్దాం. మొదట అభివృద్ధి చేయబడ్డ కంట్రోల్ సర్క్యూట్ కు అనుగుణంగా లేఅవుట్ డయాగ్రామ్ ప్రకారం డిఐఎన్ రైల్ మరియు రేస్ వేలను మార్క్ చేయండి మరియు కత్తిరించండి. ఫిక్సింగ్ రంధ్రాలను మార్క్ చేయండి మరియు మార్కింగ్ కు అనుగుణంగా కంట్రోల్లో యాక్సెసరీస్ డిఐఎన్ రైల్ మరియు రేస్ వేలను ఫిక్స్ చేయడానికి డ్రిల్లింగ్ చేయండి.
స్క్రూలు మరియు బోల్ట్లను ఉపయోగించి కంట్రోల్ యాక్సెసరీస్, రేస్వేస్ మరియు డిఐఎన్ పట్టాలను ఫిక్స్ చేయండి. చివరిగా మరియు ఇండికేటర్ ల్యాంప్, పుష్ బటన్ మరియు వైర్ క్లిప్ల కొరకు ప్యానెల్ యొక్క డోర్లో అవసరమైన రంధ్రాలను మార్క్ చేసి డ్రిల్లింగ్ చేయండి. ఇండక్షన్ మోటార్ యొక్క లోకల్ మరియు రిమోట్ కంట్రోల్ కొరకు కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ ని ఇప్పుడు వైరింగ్ చేద్దాం. కంట్రోల్ ప్యానెల్ క్యాబినెట్ లో తగిన పొజిషన్లు, రిలే కాంటాక్టర్లు మరియు ఇతర యాక్సెసరీస్ ను ఫిక్స్ చేయండి. లేఅవుట్ ప్రకారం కేబుల్ ను కొలవడం మరియు కత్తిరించండి. లేఅవుట్ ప్రకారం టెర్మినల్స్ యొక్క రెండు చివర్లలో ఫెరూల్ నంబర్లను ఇన్సర్ట్ చేయండి. సులభమైన మెయింటెనెన్స్ మరియు రిపేర్ కొరకు కొన్ని అదనపు పొడవు వైర్లను రేస్ వేస్ లో వదిలివేయండి. రేస్ వేస్ లో వైర్లను ఒక్కొక్కటిగా లాగండి మరియు వైర్ల క్రాస్ ఓవర్ ను నివారించండి. క్రాస్ ఓవర్ ను నివారించడానికి ముందు వర్టికల్ తీగలను లాగండి, తర్వాత హారిజాంటల్ తీగలను లాగండి. తీగ చివర్లను సరిపడా లాగ్లు లేదా తింబెలతో క్రింప్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం కంట్రోల్ సర్క్యూట్ మరియు పవర్ సర్క్యూట్ వైరింగ్ ని కనెక్ట్ చేయండి. లూజ్ కనెక్షన్ మరియు అధిక బిగుతును నివారించండి. రేస్ వేస్ లో వైర్లను రూట్ చేయండి. కేబుల్ బైండింగ్ పట్టీలు మరియు బటన్లను ఉపయోగించి రేస్ వేస్ లో వైర్లను నొక్కండి మరియు కట్టండి. వైరింగ్ పై పీవీసీ రేస్ వేస్ ను కవర్ చేయండి. రేస్ వేస్ కవర్ చేసినప్పుడు కేబుల్ క్రషింగ్ కాకుండా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. హిన్స్ డోర్లలో వైర్ల యొక్క యూ లూప్ లను తయారు చేసి కేబుల్ ను తలుపులకు కట్టాలి. ప్యానెల్ డోర్ లో కేబుల్స్ ను పట్టుకోవడం కొరకు వైర్ క్లిప్లను తగిన ప్రదేశాల్లో ఫిక్స్ చేయండి. యూ లూప్ ప్యానెల్ డోర్ యొక్క కదలిక మరియు మూసివేతకు అంతరాయం కలిగించరాదు. ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ టెర్మినల్స్ ను కనెక్ట్ చేయండి. డయాగ్రామ్ ప్రకారం మరియు టెర్మినల్ డీటెయిల్ లో కేబుళ్లపై ఒత్తిడిని నివారించడానికి గ్రోమెట్లను ఉపయోగించండి. ప్యానెల్ మరియు డోర్ మరియు మెటల్ పరికరాలను ఎర్త్ చేయండి. ప్యానెల్ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ని లెక్కించండి. ఒకవేళ 1 RR విలువ 1 మెగా OHM కంటే తక్కువ ఉన్నట్లయితే తగిన నివారణ చర్యలు తీసుకోండి. మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంటుకు అనుగుణంగా OLR ని సెట్ చేయండి. ఇప్పుడు ఇండక్షన్ మోటార్ యొక్క లోకల్ మరియు రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ కొరకు కంట్రోల్ ప్యానెల్ ని టెస్ట్ చేద్దాం. మరియు మెయిన్ సప్లై ని స్విచ్ ఆన్ చేయడానికి ముందు మొదట మనం కంట్రోల్ సర్క్యూట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేయాలి. కాబట్టి మొదట కంట్రోల్ సర్క్యూట్ సప్లైని మాత్రమే ఆన్ చేయండి. ఇప్పుడు రిమోట్ స్టార్ట్ పుష్ బటన్ నొక్కండి మరియు పవర్ కాంటాక్ట్ పికప్ అవుతుందో లేదో చూడండి. మరియు ఇప్పుడు రిమోట్ స్టాప్ పుష్ బటన్ నొక్కండి మరియు పవర్ కాంటాక్టర్ ను పడిపోతుందో లేదో చూడండి. అదే విధంగా స్థానిక పుష్ బటన్ స్టేషన్ నుండి స్టార్ట్ మరియు స్టాప్ పుష్ బటన్ల ఆపరేషన్ చెక్ చేయండి మరియు కాంటాక్టర్ పికప్ మరియు డ్రాప్లు వరుసగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ కంట్రోల్ సర్క్యూట్ సంతృప్తికరంగా పనిచేస్తే అప్పుడు మోటార్ పవర్ సర్క్యూట్ ని స్విచ్ ఆన్ చేయండి. చివరిగా ఇండక్షన్ మోటార్ యొక్క స్థానిక మరియు రిమోట్ కంట్రోల్ సూచికలను పరీక్షించండి మరియు మోటార్ ఆపరేషన్ ను గమనించండి. ఈ సెషన్ లో మనం కంట్రోల్ ప్యానెల్ యొక్క లేఅవుట్ ను ఎలా తయారు చేయాలో మరియు ఇండక్షన్ మోటార్ యొక్క స్థానిక మరియు రిమోట్ కంట్రోల్ కొరకు కంట్రోల్ ఎలిమెంట్స్ ను మరియు వైరింగ్ యాక్సెసరీలను ఎలా అసెంబుల్ చేయాలో చూసాం. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.